ఒంగోలుకు సంబంధించి వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. పవన్ అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి కూడా ఒంగోలు నగరం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం మనం ఒంగోలులో చూస్తున్నాం. ఒంగోలులోని ప్రగతి భవన్ ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాహనాలు మొత్తం కూడా ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, మొత్తం కూడా నీళ్ళల్లోనే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి కూడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి మొత్తం ఇలాగే కనిపిస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాకి రాబోయే 2 రోజులు అంటే ఈ రోజు రేపు భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఇటు ఒంగోలులోని కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు కావాల్సిన వాళ్ళు 1077 నెంబర్కి కూడా కాల్ చేసి తమకు కావాల్సిన సహాయాన్ని కోరాలని చెప్పని కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. మరోవైపు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు సముద్రం కూడా అల్లకొల్లంగా మారింది. దాదాపు ప్రకాశం జిల్లాలో 106 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం మొత్తం కూడా సముద్రం ఉవ్వెత్తున అలలు అయితే ఎగసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పని గత వారం రోజుల ముందు నుంచే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే రాబోయే రోజులు 2 రోజుల్లో కూడా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పని చెప్తున్నారు. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి కూడా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజుల్లో అంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు నమోదై లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సహాయ చర్యల కోసం కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు.